వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సాగు రంగం మీద రైతుల మీద ప్రేమ లేదన్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం దానిపై నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారు. నీళ్లను ఎలా ఎత్తిపోయాలనే సోయి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి మంత్రులకు వ్యవసాయంపై అవగాహన లేదని అన్నారు. తెలంగాణ ఎప్పటికైనా లిఫ్ట్ల మీద ఆధారపడాల్సిందేనని తెలిపారు. కృష్ణా గోదావరి నదులు ఆంధ్ర కోసమే పుట్టినట్టు గతంలో పాలకులు వ్యవహరించారని మండిపడ్డారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసి కేసీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను నిర్మించారని చెప్పారు. విహారయాత్రలు చేయడం కాంగ్రెస్ నేతలకు అలవాటైందని విమర్శించారు. గోదావరి రామగుండంలో ప్రాణహిత వద్ద ఎలా ఉంటుందో వెళ్లి చూడాలని సూచించారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం అవాస్తవాలు చెబుతుందని ఆక్షేపించారు. ఎల్లంపల్లి నుంచి నీరు రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. మేడిగడ్డ దగ్గర 10 లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతున్నాయని అన్నారు జగదీష్ రెడ్డి. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడాయని ఆరోపించారు. ఎన్డీఏసీ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్టు రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు. భద్రాచలానికి ప్రమాదం జరిగితే అది పోలవరం వల్లే జరుగుతుందని పేర్కొన్నారు. ఇరిగేషన్ మంత్రి అజ్ఞానంతో మాట్లాడుతున్నారని, నాడు బీఆర్ఎస్ పాలనలో మండు వేసవిలోనూ అలుగులు పారిన చెరువులు ప్రస్తుత సర్కారు హయాంలో ఎండిపోయి దర్శనమిచ్చాయంటూ వ్యాఖ్యానించారు.